హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ నిన్న ఏదైతే ఎపిసోడ్లోని బెస్ట్ ఏదంటే అనిపించిందంటే మన నిఖిల్ ఎందుకంటే నాకు బెస్ట్ అనిపించాడంటే నిఖిల్కి ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్ అని పవర్ ఒక స్టోన్ ఇచ్చి పంపించారో అది పంపించాక తను ఏదంటే ప్రతి ఒక్కరు సెల్ఫిష్గా ఆలోచించి అక్కడ వచ్చి ఇద్దరికి ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు. మన ప్రీవియస్ లో చెప్పాం ముందుగా ఏదైతే జరిగిందో సుమన్ గారు గౌరవ్ అయితే వాళ్ళిద్దరిలో ఎవరితో ఆడాలని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోమంటే తను యాక్చువల్ గా స్వార్థంగా ఆలోచించిన వాళ్ళు కానీ తెలివిగా ఆలోచించిన వాళ్ళు కానీ స్ట్రాటజీగా ఆలోచించిన వాళ్ళు కానీ నేను వచ్చి సుమనన్నతో ఆడుతాను అంటే సుమనన్న ఏ గేమ్ పెట్టినా కూడా నిఖిల్ గెలుస్తాడని కాదు, బై ఛాన్స్. ఎందుకంటే కొంచెం ఇది అవుతుంది, కొంచెం ప్లస్ అవుతుంది. అండ్ ఇంకో విషయం మనం అనుకోవచ్చు నిఖిల్ వచ్చి గౌరవ్ సెలెక్ట్ చేసుకోవడానికి కరెక్టే. నిఖిల్ గౌరవ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇది అనిపించి స్పోర్టివ్ గా, ఎందుకంటే ఇద్దరు ఒక స్ట్రెంత్ గేమ్ ఇచ్చిన, ఎందుకంటే నేను అదే స్ట్రెంత్ గేమ్ ఇచ్చారు, చక్కగా ఇద్దరు ఆడారు. అండ్ వచ్చి అక్కడ ఒక విధంగా ఇంకో విషయం అంటే నేను నా మైండ్ సెట్ గా నేనైతే ఆలోచించానంటే ఒకవేళ సుమన్ సన్నకు సెలెక్ట్ చేసుకుని ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ పెట్టేస్తే సుమనకే మంచి ఓటింగ్ పడిపోద్ది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ లో ఐదుగురు ఉంటారు రిమైనింగ్. ఇంకా ఇక్కడ మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అప్పుడు వచ్చినా కూడా అలాగ పెట్టేశాడా దెబ్బ అయిపోద్ది. అంటే నిఖిల్ మైండ్ లో ఆ విధమైన ఉండొచ్చు, కానీ నేనైతే అది ఆలోచించాను. బట్ స్పోర్టివ్ గా గేమ్ గెలాలి, తనతో ఆడే బదులు తింత ఆడితే బాగుంటుందని నిఖిల్ ఆడే ఉండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ నిన్నైతే ఏదైతే గేమ్ పెట్టారో ఆ గేమ్ లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఇద్దరు హోల్డింగ్ చేసి ఏదైతే ప్రతి రౌండ్ బజర్ మధ్య ఆ వచ్చి ఏవైతే బస్తాలు ఉన్నాయో ఆ బస్తాలు వేస్తారన్నప్పుడు తనుజ పిలిచినప్పుడు తనకి ఎన్ని అనిపిస్తుంది అని చెప్పింది 2, 3 వాటి 2 మన వాళ్ళు ఎవరైతే నాకు తెలుసు వైల్డ్ కార్డ్స్ లో దీనికి సపోర్ట్ అంటే నాకే, ఎందుకంటే మన వాళ్ళకి మెయిన్ కళ్యాణ్ కానీ దివ్య కానీ నిఖిల్కి వేశారు. నాకైతే అక్కడ కరెక్ట్ అనిపించలేదు, ఎందుకంటే గౌరవ్కి కొంతవరకు ఛాన్స్ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే గౌరవ్ ఎవరేదన్నా మంచి గేమ్ ఆడుతున్నాడు, ఫిజికల్ గేమ్ అటాకింగ్ చేస్తున్నాడు, చక్కగా ఉంటున్నాడు. బట్ మన కెప్టెన్సీ ఇంట్లో చేయాలంటే అంటే ఒక విధంగా గౌరవ్ ప్లస్ అయితే అంటే సుమనాన్ని ఉన్నాడు కాబట్టి ఇద్దరు కోఆర్డినేషన్ అయితే చేయొచ్చు, కానీ సింగిల్ కెప్టెన్ అయితే మాత్రం గౌరవ్కి ఇబ్బంది పడిపోవాలి మనం. ఎందుకంటే గౌరవ్కి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, ఒకళ్ళు చెప్తారు అర్థం కాదు, తను ఒకరికి చెప్పాలని అర్థం కాదు, వీళ్ళు ఇద్దరు అమ్మాయిలతో సినిమాలాగా ఎలాగెలగలగలగా అంటాడు. అండ్ అది తెలుసుకోని అసలు వచ్చి నిఖిల్కి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే దివ్య కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కానీ గౌరవ్కి సపోర్ట్ చేస్తారు. అండ్ వచ్చిన దాన్ని బట్టి కూడా గౌరవ్ ఏ విధంగా గెలిచాడంటే నిఖిల్కి ఒక రైట్ హ్యాండ్ పక్క అయితే 6 బ్యాగులు, అంటే ఆ వెయిట్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ 6 బ్యాగులు మినిమం 2, 3, 4 కేజెస్ అనుకోవచ్చు, ఈజీగా 4, 5 ఉంటుంది అనుకుంటారు. ఎందుకంటే ఆ మాత్రం ఇసుక బడ్డలు ఆ మాత్రం రేంజ్ దగ్గర ఉంటుంది 5 దగ్గర, అంటే దగ్గర 30, 40 కేజీలు ఒక పక్క మోసాడంటే మాటలు కాదు. ఆ విధంగా ఆడి కూడా చాలా వరకు ఇచ్చారు. అండ్ వచ్చి ఐసీ అక్కడ మైనస్ చేసిందంటే నీకు ఇటుపక్క రైట్ సైడ్ ఉంది కదా ఈక్వల్ చేస్తానని చెప్పి లెఫ్ట్ సైడ్ కూడా బలం ఏదైతే ఒక పక్క పోయిన ఒక పక్క స్ట్రెంత్ ఉంటుందంటే యాక్చువల్ గా తను బలంగా తను స్ట్రెంత్ గా ఆలోచించాలంటే ఐషా ఏదైతే గౌరవ్కి ఒక పక్క 1, 2, 3 గౌరవ్కి ఒక పక్క హ్యాండ్ లో తనకి ఎన్నైతే తను చెప్పింది ఆ పక్క వేసేస్తే తనకు కూడా ఒక పక్క ప్రెజర్ పడుతుంది. గేమ్ ఏంటంటే ఒక పక్క ఫేవరెటిజంగా ఒక పక్క ఇదిగా జరిగిపోయి నిఖిల్ ఓడిపోయి గౌరవ్ గెలడం జరిగింది. అండ్ నిన్న ఇంకో విషయం ఏంటంటే మన సుమనన్న కెప్టెన్ అయ్యారు, నాకైతే అది మాత్రం నచ్చింది. అండ్ వచ్చి సుమనన్న కెప్టెన్ అయ్యి గౌరవ్ కెప్టెన్ అయ్యారు. అండ్ ఐషా గారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఒక ముందుగా ఈ గేమ్ అవ్వక ముందుగా లాస్ట్ ఫైనల్ రౌండ్ దీని ముందు ఒక గేమ్ పెట్టారు, ఏదైతే తాళాలు వచ్చి శవపేటికల్లో తీయాలి. అక్కడ వచ్చి ఐషా కళ్ళు కనబడదు, సైట్ ఉంది, తనకు సైట్ ఉందన్నప్పుడు తెలిసినప్పుడు సైట్ అనుకున్నప్పుడు తను వచ్చి ఏ విధంగా చేయాలి, ఏదైతే తను ఇది చేయకూడదో తను ఆడకూడదు. ఎందుకంటే తను ఏదైనా మాధురి గారు పరిగెత్తగలరు కదా మినిమం అక్కడి నుంచి అక్కడికి, అది అప్పుడు వచ్చి మాధురి గారు మీరు బయట ఉన్నాను నేను లోపల ఉంటానని చెప్పాలి. అంత అయిపోయి ఓడిపోయాక అక్కడ ఏటైందంటే తనకు సెల్ఫ్ హర్ట్ చేసుకుంటుంది, అది కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఎవరైనా కూడా గేమ్ లో ఓడిపోవచ్చు, ఒక సెకండ్ లో జాబ్ పోవచ్చు, సెకండ్ లో ఫెయిల్ అవ్వచ్చు, ఒక సెకండ్ ఆర్ 1, 2 హాఫ్ మార్క్ పాయింట్ మార్కులో మైనస్ మార్క్ ప్రతిదీ జరగచ్చు. అలాగే తను కొట్టుకోవడం కరెక్ట్ కాదు. తన నెగిటివ్స్ తనకు తెలిసినప్పుడు ఏ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ నిన్న కూడా ఏదంటే రీతుతో గొడవ డెమోనికి ఏంటంటే మళ్ళీ వచ్చి నేను చేశానేమని అంటే బాగా వెనక వస్తున్నావు, బాగా వేస్తున్నావు, బాగా ఇస్తాను అని ప్రతిదీ ఆవిడ అంతలాగా ఒక సాగదీసినట్టు మాట్లాడిన ఆవిడ గేమ్ పరంగా వచ్చేసరికి ఆ విధమైన ఆలోచన ఏది లేదు. ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా ముందుకెళ్తే ఆవిడ బాగుంటుంది. నాకైతే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మాధురి గారు వాళ్ళిద్దరే రావాల్సిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళిద్దరిలోనే ఉండాల్సిన కెప్టెన్ వచ్చి
చేతులార పోగొట్టుకుని అక్కడ సుమనాన్ని ఎంత తెలివిగా వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు సుమనాన్ని చెప్పాడు తెలుసా, వాళ్ళు ఎట్టేట్ చెప్తున్నారు, అక్కడ వచ్చి మైక్ లో గౌరవ్ తాళాలు ఉంటాయట, గౌరవ్ బాక్స్ లోనే ఉంటదట చెక్ చేయి అనుకొని చెప్పి ఈ లేట్ మాట్లాడుతున్నారు, లోపల అబ్జర్వ్ చేసి అక్కడ చెప్పడం తెలివిగా. ఎందుకంటే సుమనానికి ఎంతమంది ఏదన్నారు నాకు తెలుసు, చాలా తెలివిగా గేమ్ ఆడి నిన్నైతే లాస్ట్ లో కెప్టెన్ అన్నాయి. అండ్ నిన్నైతే నాకు ఇంకో విషయం ఏంటంటే నచ్చలేదు ఏంటంటే ఐషా కళ్యాణ్ కొంతవరకే చెప్పింది, ఏదైతే నువ్వు ఇది అయిపోయావు, నువ్వు లీనియస్ ఇస్తున్నావు ఏవో కొన్ని మాటలు చెప్పి మధ్యలో లెగిసి వెళ్ళిపోతుంది. అండ్ వచ్చి రమ్య కానీ మాధురి గారు కానీ కొన్ని విషయాల్లో కొంతమందికి ఏది పడతాను అంటున్నారు. అండ్ వచ్చి దివోన్ వచ్చి మాట్లాడడానికి ఐషా మీద వెళ్తే మాధురి గారు అన్న ఏంటి అమ్మాయి మీదకి వెళ్తాను, అమ్మాయి మీదకి ఎక్కడికి వెళ్ళి తను సింక్ దగ్గరికి వెళ్ళి ఆ మరకేమో నేను తోమినప్పుడు మరకేమో అని వెళ్తే దానికి అలాగన రమ్య కొన్ని మాటలైతే ఏది అంటుందో తనకు తెలియట్లేదు. నాగార్జున గారు మాత్రం దీని మీద క్లాస్ పీక్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్నైతే ఈ విధంగా జరిగింది. ఈ ఫ్రైడే నుంచో షూట్ జరిగిపోతుంది, దాని గురించి అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే సాటర్డే ఇది కాబట్టి నెక్స్ట్ మనకి ఫెస్టివల్ దివాళీ ఉంది కాబట్టి మీకు ముందుగా అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.